ప్రైజ్ ద లార్డ్. అందరి ప్రార్థన అవసరతల కొరకు ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటలకి ప్రార్థన జరుగుతుంది కదండి. తప్పకుండా ప్రార్థనలో ఏకీభవించండి. సమస్య ఏదైనా సరే శాశ్వతమైన పరిష్కారం మన యేసయ్య దగ్గరే ఉంది. మన తండ్రి తప్ప ఎవ్వరూ మనల్ని సమస్యల నుంచి విడిపించలేరు. కానీ మనమే ఎక్కడో జారిపోతున్నాం. మనమే ఏదో విషయంలో తండ్రి మనల్ని హెచ్చరిస్తున్నా, గద్దిస్తున్నా కూడా మన హృదయాలు దేవుని వైపు తిరగట్లేదు. ఏదో విషయంలో వాక్యం నుండి తప్పిపోతున్నామేమో అనేది జాగ్రత్తగా ఆలోచిస్తే అర్థమైపోయింది. మాట వలనైనా, చూపైనా, క్రియలైనా, ప్రవర్తనైనా ఏదైనా సరే వాక్యానికి విరుద్ధంగా మన ప్రవర్తన, మన జీవితం ఉంటేనే సమస్యలు వస్తాయి. ఎందుకంటే తండ్రి పరిశుద్ధ గ్రంథంలో చెప్పాడు, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి తండ్రి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని. అంటే మనం నీతివంతులమా? మనం ఏమైనా భక్తి గలవాళ్ళమా? మనం యథార్థవంతులమని మనం అనుకోవచ్చా? ఏ భేదం లేదు, అందరూ పాపం చేస్తారు. కాబట్టి మనం చేసిన తప్పు వల్ల, మనం చేసిన క్రియల వల్లే ఈ సమస్యలు ఇలాగే ఉంటున్నాయి. సరిచేసుకునే అవకాశం తండ్రి ఇస్తున్నాడు, గద్దింపు తండ్రి ఇస్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు. ప్రతి దినము కూడా సరిచేసుకోండి, వాక్యం ప్రకారం నడవండి అని. ఎవరొకరి ద్వారా, నేనే కాకపోవచ్చు, వేరే ఎవరొకరి ద్వారా, మీ చర్చిలో కావచ్చు, తెలిసిన వాళ్ళు, స్నేహితులు, సరిచేసుకో, దారి తప్పుతున్నావు, వాక్యం నుండి తప్పిపోతున్నావు, సరిచేసుకో. మన నోరు అదుపులో ఉందా లేదా, మన చూపులు, మన క్రియలు, మన తలంపులన్నీ మన వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ తండ్రి తెలుసు. సర్వ సృష్టికర్త మన మనసులో ఏముందో, మన తలంపుల్లో ఏమున్నాయో ప్రతిదీ కూడా తండ్రికి స్పష్టంగా కనపడతా ఉండిద్ది. కాబట్టి జాగ్రత్తగా పరిశీలన చేసుకోండి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా, మీకే స్తోత్రం. రాజాదిరాజా, మీకే స్తోత్రం. నా తండ్రి, ఎక్కడ 2-3 కూడి మీ నామమున ధ్యానిస్తారు వారి మధ్యన మీరు ఉంటారని సెలవిచ్చిన దేవా, మీకే స్తోత్రం. నా తండ్రి, ఎవరెవరు ఎక్కడున్నారు, ఏ ప్రాంతాల్లో ఉన్నారు మీకు మాత్రమే తెలిసేది. అయినా సరే నా ప్రభ, మా మీద దయించి, మా మీద కనికరపడి మమ్మల్ని అందరినీ నా ప్రభ మీ సన్నిధిలో ఏకీభవించి కృప చూపించిన దేవా, మీకే స్తోత్రం. నా తండ్రి, మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు అనేక మంది నా ప్రభ మీరే నిజమైన దేవుడు అని తెలుసుకోలేని పరిస్థితులు, తెలుసుకున్నా గ్రహించుకోలేని పరిస్థితిలో ఉన్నారయ్యా, అజ్ఞానంలో ఉన్నారు నా తండ్రి. అయినా సరే మా మీద దయించి, మా మీద దృష్టి పెట్టి మిమ్మల్ని నా ప్రభ తెలుసుకునే కృప చూపించిన దేవా, మీకే స్తోత్రం. నా తండ్రి, ఏ పాటి వారమయ్యా, ఇంత శ్రద్ధ మా మీద తీసుకోవడానికి మేమే పాటి వారం నా తండ్రి. ఆకాశం వైపు కనులెత్తి చూసే అర్హత కూడా మాకు లేదు కదయ్యా. ఎవరెవరు ప్రార్థనలో ఏకీభవించారు, ఏ సమస్యలతో నా ప్రభ కన్నీరు కారుస్తున్నారు, ఏ నిందలతో మానసికంగా వేదన పడుతున్నారో, కృంగిపోతున్నారు, ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకున్నా తండ్రి. ఇంకా ప్రార్థనలో ఏకీభవించకుండా ఎవరైతే నా ప్రభ ఆటంకాల్లో ఉన్నారో వాళ్ళ ముందున్న ఆటంకాలు, అడ్డంకులు యేసు నామంలో తొలగించి ప్రార్థనలో ఏకీభవించే దారి నా ప్రభ మీరే చూపించమని అడుగుచున్నాం నా తండ్రి. ఎవరైతే ప్రార్థన అవసరతలు పెట్టారో అవి నా దగ్గరకు వచ్చినాయి కాదయ్యా, నేనే పాటిదాన్నయ్యా. మీ పాత దుమ్ముతో కూడా నేను సమానం కాలేను కదా నా తండ్రి. మీ వద్దకు వచ్చిన ప్రార్థన అవసరతలయ్యా, బిడ్డలు మొదట ఎక్కడ జారిపోతున్నారు, ఏ విషయంలో వాక్యం నుండి తప్పిపోతున్నారు, ఏ విషయంలో మీ మనసును ఉంచుకునేలా ప్రవర్తిస్తున్నారు, ఆ గ్రహింపు బిడ్డలకు అనుగ్రహించుండయ్యా. వారి మనోనేత్రాలు తెలిస్తే నా ప్రభు బిడ్డలు గ్రహించగలుగుతారు కదయ్యా. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళని నా తండ్రి సమస్యల గురించే ప్రార్థిస్తున్నారు, కానీ అసలు ఆ సమస్య ఎందుకు వచ్చిందో గ్రహించుకోలేకపోతున్నారు, సరిచేసుకోలేకపోతున్నారు, పశ్చాత్తాపడి ఒప్పుకోలేకపోతున్నారయ్యా, విడిచిపెట్టలేకపోతున్నారయ్యా ఆ క్రియలు, పాపపు క్రియలు. నా తండ్రి, దయగల దేవా, మా బలహీనతలు ఎరిగి ఉన్న దేవా, మీరు బలహీనపడినప్పుడు నా బలాన్ని మీకు ఇస్తానని చెప్పిన దేవా, మీకే స్తోత్రం. నా తండ్రి, బలహీనతలు ఎవరైతే ఉన్నారో నా ప్రభా, పాపముల నుంచి బయటికి రాలేక నా ప్రభా ఎవరైతే నా తండ్రి కృంగిపోతున్నారు నా ప్రభా, వారికి మీ బలాన్ని అనుగ్రహించి నా తండ్రి ఆ పాపముల నుంచి బిడ్డలు పూర్తిగా విడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా, ఎవరైతే బ్రదర్ నా తండ్రి అమ్మ స్కిన్ ప్రాబ్లంతో బాధపడుతున్నాడమ్మా ప్రార్థించమని అడిగినప్పుడు నా తండ్రి ఒక్కసారి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. మొదట ఏ విషయంలో బిడ్డ జారిపోతున్నాడు, ఏ విషయంలో లోకంలోనే బ్రతుకుతున్నాడు, సరిచేసి నా తండ్రి బిడ్డ మీద మీ హస్తం ఉంచి నా తండ్రి నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అని చెప్పిన దేవా, సంపూర్ణ స్వస్థత బిడ్డకు అనుగ్రహించండి.
ఇంటర్వ్యూకి నా ప్రభా ప్రిపేర్ అవుతున్నప్పుడు మీ జ్ఞానం అయితేనే నా ప్రభా బిడ్డ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతాడు. మీ జ్ఞానం అయితేనే నా తండ్రి చురుగ్గా ఉంటాడు. మీ జ్ఞానం అయితేనే నా ప్రభా ఎంతో ధైర్యంగా నా తండ్రి ఎంతమంది కాంపిటీషన్కి వచ్చినా భయపడకుండా ధైర్యంగా ముందుకెళ్తాడయ్యా. దయగల దేవ బిడ్డకు కావాల్సిన జ్ఞానాన్ని మీరే అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే పార్వతీ సిస్టర్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి కుటుంబ రక్షణ కోసం ఆరోగ్యం కోసం ప్రార్థించమన్నప్పుడు నా తండ్రి కుటుంబంలో నా ప్రభా ఎంతమంది రక్షించబడ్డారు, ఎంతమంది నా ప్రభా ఇంకా రక్షణలోకి రాకుండా లోకంలోనే జీవిస్తున్నారు. సమస్తం ఎరిగి ఉన్న దేవా మొదట నా ప్రభా బిడ్డను సరిచేసి నా తండ్రి ఏ ఒక్క ఆత్మ విడిచిపెట్టడం మీకు ఇష్టం లేదు కదా నా తండ్రి. ప్రతి ఒక్కరికి నా ప్రభా రక్షణ అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా కుటుంబస్తుల ఆరోగ్యం కోసం నా తండ్రి రక్షణ లేకపోతేనే కదా నా ప్రభా అపవాది చేతుల్లో బిడ్డలు పడిపోతారు, అనారోగ్య పాలవుతారు నా తండ్రి, సమస్యల్లో పడిపోతారు అనే గ్రహింపు బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. మీ రక్షణ కంచె కుటుంబం చుట్టూ ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ఎవరైతే బ్రదర్ నా తండ్రి అమ్మా MTS ఎగ్జామ్ రాశానమ్మా సెలెక్ట్ లిస్టులో నేమ్ ఉండాలని ప్రార్థించమన్నప్పుడు నా తండ్రి ఒక్కసారి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. ఎంతో ఆశతో మీ పాదాల దగ్గరకు వచ్చారు కదయ్యా. మీ వద్దకు వచ్చి వారిని మీరు ఎంత మాత్రమును త్రోసివేయరు కదయ్యా. దయగల దేవా మీరిచ్చిన జ్ఞానం అయితేనే బిడ్డ నా ప్రభ సెలెక్ట్ అవుతాడు నా తండ్రి. మొదట ఒకవేళ నా తండ్రి బిడ్డ తెలుసు తెలియకు లోకంలో జీవిస్తుంటే నా ప్రభ వాక్యానికి వ్యతిరేకంగా జీవిస్తుంటే మొదట నా ప్రభ దయతో ఆ బిడ్డను సరిచేసి నా తండ్రి మీ ఎడల భయము భక్తిని విశ్వాసాన్ని బలపరిచి ఖచ్చితంగా నా తండ్రి నాకు ఉద్యోగం అనుగ్రహిస్తాడు. నేనేదో గొప్పవాడు, నేనేదో జ్ఞానవంతుడు అని కాదు, నా తండ్రి అన్యాయస్తుడు కాడు అని మీ మనసు గ్రహించుకునే జ్ఞానాన్ని బిడ్డకు అనుగ్రహించి విశ్వాసంలో బలపరిచి మీ చిత్తమైన ప్రభా సెలక్షన్ లిస్టులో బిడ్డ పేరుండేలా కృప చూపించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ఎవరైతే సిస్టర్ నా తండ్రి ఉద్యోగంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోవాలని ప్రార్థించమని అడిగిందో అమ్మా చాలా టెన్షన్గా ఉందమ్మా అని నా ప్రభ ప్రార్థించమని నా ప్రభు అడిగినప్పుడు ఒక్కసారి సిస్టర్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఎందువల్ల నా తండ్రి ఎన్నోసార్లు నా ప్రభు ఎన్నో రోజుల నుంచి ఉద్యోగం వల్ల ఎందుకు మానసికంగా కృంగిపోతుందో మీరిచ్చిన ఉద్యోగం అయితే నా ప్రభ అలాంటి పరిస్థితి రాదు నా తండ్రి. ఎందువల్ల నా ప్రభ మా ఉద్యోగం చేయలేకపోతుందో ఆ టెన్షన్స్తో నా ప్రభ ఎందువల్ల నెమ్మదిగా ఉండలేకపోతుందో మీకు మాత్రమే తెలుసయ్యా. ఒకవేళ తెలుసో తెలియకు ఏదైనా విషయంలో వాక్యం నుండి తప్పిపోయి ఉంటే తెలియదయ్యా. ఈలో ఒక జ్ఞానం మీ దృష్టిలో వెర్రితనమేగా తెలియదు నా తండ్రి. తెలుసో తెలియకో బిడ్డ చేసిన తప్పుడు క్షమించి నా తండ్రి ఆ ఉద్యోగంలో నెమ్మది కలిగించు నా ప్రభ. ఒకవేళ ఆ ఉద్యోగం మీ చిత్తం కాకపోతే నా తండ్రి ఒక దిక్కు కాకపోతే వేరే దిక్కు నుంచి మీరు సహాయాన్ని పంపించే తండ్రి అయ్యా. ఈ ఉద్యోగంలో నా ప్రభ మీ చిత్తం కాకపోతే వేరే నెమ్మది కలిగిన ఉద్యోగాన్ని బిడ్డకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అప్పటి వరకు నా తండ్రి ఓర్పుతో సహనంతో విశ్వాసంతో ఉండేలా బిడ్డను బలపరచు నా తండ్రి. అలాగే నా ప్రభ కృష్ణవేణి సిస్టర్ని ఒకసారి జ్ఞాపకం చేసుకున్నా తండ్రి. సిస్టర్ వాళ్ళ బిడ్డకు నా ప్రభ ఉద్యోగం దగ్గరలో రావాలని ప్రార్థించమన్నప్పుడు నా తండ్రి ఎన్నో కార్యాలు చేశారు. ఎంత గొప్ప ధన్యత నా తండ్రి కుటుంబానికి ఇచ్చిన దేవా మీకే స్తోత్రమయ్యా. మరి బిడ్డ నా ప్రభ అంత దూరంలో నా తండ్రి ఉద్యోగం చేస్తుందని మీకు సమస్తము తెలుసు నా తండ్రి. బిడ్డ మీద దయించి నా తండ్రి దగ్గరలో ఉద్యోగం దొరికేలా మీ కృప అనుగ్రహించండి. మా సొంత జ్ఞానంతో మేము ఆలోచిస్తే మా వల్లైతే కానే కాదు నా తండ్రి. ఒకవేళ మా సొంత ఆలోచన ప్రకారం వెళ్తే ఖచ్చితంగా అక్కడ ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి నా తండ్రి. కానీ మీ చిత్త ప్రకారం మీ ఆలోచన చొప్పున నడుచుకుంటేనే నా ప్రభు ఏ ఇబ్బంది ఏ ఆటంకాలు రానివ్వరయ్యా. మీకే స్తోత్రం నా తండ్రి. అలాగే బిడ్డ వివాహం విషయంలో కూడా కృప చూపించమని అడుగుచున్నాం నా తండ్రి. నెమ్మది కలిగిన అతను నా ప్రభ గుణవంతుడైన నా ప్రభ యోసేపు అంటే గుణవంతుడు నా ప్రభ బిడ్డకు నా అతను అనుగ్రహించండి అయ్యా. మీ నుండి దూరం చేసే వ్యక్తి కాకుండా మీకు ఇంకా దగ్గర చేసే అటువంటి భక్తి గల కుటుంబంలోకి ఆ బిడ్డను నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ కృష్ణవేణి సిస్టర్ వాళ్ళ మామయ్య కూతుర్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. గర్భఫలం కోసం ప్రార్థించమన్నప్పుడు నా ప్రభ గర్భఫలం యెహోవా ఇచ్చి బహుమానం అని చెప్పిన దేవా మొదట నా ప్రభ ఆ బహుమానం అందుకోవాలంటే ఆ అర్హత అనేది మేము కలిగి ఉండాలిగా నా తండ్రి. ఒకవేళ తెలుసో తెలియకో ఏదైనా విషయంలో వాక్యం నుండి తప్పిపోతుంటే బిడ్డను సరిచేసి నా తండ్రి భర్తకు లోబడే మనసు ఆమెకిచ్చి భార్యను ప్రేమించే మనసు బ్రదర్కిచ్చి కుటుంబాన్ని మొదట కట్టి నా ప్రభ ఆ బిడ్డ గర్భాన్ని తెరవమని అడుగుచున్నామయ్యా. మీకే మహిమ ఘనత చెల్లించుకోమని అడుగుచున్నాం నా తండ్రి.
అలాగే నా ప్రభా జ్యోతి సిస్టర్ని ఒకసారి జ్ఞాపకం చేసుకున్నా తండ్రి. కుటుంబం కోసం ప్రార్థించమన్నప్పుడు, బిడ్డల భవిష్యత్తు కొరకు ప్రార్థించమన్నప్పుడు, ఎవరున్నా తోడు ఎవరు లేకపోయినా మీరున్నారు అనే ధైర్యాన్ని ఆ బిడ్డకు అనుగ్రహించండి. ఆమె ధైర్యం కోల్పోతే బిడ్డలు ఎలా ఉంటారయ్యా? బిడ్డల భవిష్యత్తు నా ప్రభా మీ చేతికి అప్పగిస్తున్నాం నా తండ్రి. ఆ బిడ్డకు మొదటి ధైర్యాన్ని ఇచ్చి దుఃఖాన్ని తీసివేసి నా తండ్రి మీ మీదే ఆనుకునే హృదయం నా బిడ్డకు అనుగ్రహించండి. అలాగే నా ప్రభా సౌమ్య సిస్టర్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. నరాల బలహీనతతో నా ప్రభా నడవలేని పరిస్థితిలో నా తండ్రి, కనీసం తన పని తాను చేసుకోలేని పరిస్థితిలో నా ప్రభా ఎంతో వేదన పడుతుంది నా తండ్రి. మీకు తెలుసయ్యా, మీకు మరుగైనది ఏదియో లేదు నా తండ్రి. ఎందువల్ల ఆ పరిస్థితి వచ్చిందో మీకు మాత్రమే తెలుసు. ఒకవేళ బిడ్డలు నా ప్రభా తెలుసో తెలియకో నా తండ్రి ఏదైనా విషయంలో మీ మనసు నొచ్చుకునేలా ప్రవర్తించుంటే తెలియదయ్యా, తెలియదు నా తండ్రి. తెలిసి తెలియక చేసిన తప్పులు వారి తరపున మేం క్షమాపణ అడుగుతున్నామయ్యా. నేనేదో నీతిమంతురాలు, నేనేదో భక్తి గలదాను అని కాదు నా తండ్రి. దయతో నా ప్రభా బిడ్డ మీద దయ ఉంచి నా తండ్రి మీ పాదాల దగ్గరకు వచ్చింది కదయ్యా. వచ్చే ఆ కృప ఇచ్చిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. నిన్ను స్వస్థపరిచే హోవాను నేనే అని చెప్పిన దేవ, సేనా గుంపు నా ప్రభా, సేనా దెయ్యాల గుంపుతో నా తండ్రి బిడ్డ ఎంతో అల్లాడిపోయాడయ్యా పరిశుద్ధ గ్రంథంలో నా తండ్రి. కానీ ఒక్క మాటతో నా ప్రభ తరిమేశారు నా తండ్రి. 7,000 దెయ్యాలను నా ప్రభ తరిమేసిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. ఒక్క మాట మీరు పలికితే చాలు నా తండ్రి, ఆ బిడ్డను పట్టి పీడిస్తున్న దురాత్మలన్నీ యేసు నామంలో పారిపోతాయి నా ప్రభు. దయగల దేవా 38 సంవత్సరాలు నా తండ్రి నడవలేని పరిస్థితిలో నా ప్రభు, కనీసం కోనేట్లో దూకలేని పరిస్థితిలో ఉన్న వ్యక్తిని నా తండ్రి ఒక్క మాటతో నిలబెట్టిన దేవా మీకే స్తోత్రం అయ్యా. దయగల దేవా ఎన్నో రోజుల నుంచి నా ప్రభా బిడ్డ నాతోటి కదలలేని పరిస్థితులు, ఎన్నో రోజుల నుంచి నా ప్రభా బలం లేని బలహీనురాలుగా నరాల సమస్యతో ఎంతో ఇబ్బంది పడుతుందయ్యా. మీకు తెలుసు నా తండ్రి, మీకు మరుగైనది ఏదియో లేదయ్యా. తెలుసో తెలియకో ఏదైనా విషయంలో తప్పు చేస్తుంటే దయతో క్షమించి నా తండ్రి. అపవాద శక్తులు, దురాత్మ శక్తులు, చేతబడే శక్తుల నుండి యేసు నామములో బిడ్డను విడిపించి మనం అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ఎవరైతే సిస్టర్ నా తండ్రి ఆమె భర్త ఇద్దరు కలవాలని ప్రార్థించమని అడిగింది, ఎందువల్ల విడిపోయారో మీకు మాత్రమే తెలుసు. తప్పు మాదేనయ్యా, మాదేనా తండ్రి. భర్తకు లోబడమ్మా అని మీరు చెప్పారు, భార్యను ప్రేమించయ్యా అని మీరు చెప్పారు. మీ మాట పక్కన పెట్టారు కాబట్టి విడిపోవాల్సిన పరిస్థితి వచ్చింది అనే గ్రహింపు బిడ్డలకి ఇవ్వమని అడుగుచున్నాం. వారి మనోనేత్రాలు తెరిచి నా తండ్రి తగ్గింపు కలిగి నా తండ్రి, తగ్గింపుతో నా ప్రభా సమాధాన పడే హృదయాన్ని బిడ్డలిద్దరికి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. తప్పెవరిదో నా ప్రభా మీకు మాత్రమే తెలుసు నా తండ్రి. కఠినమైపోతున్న వారి హృదయాలు కరిగింపు చేసి నా ప్రభా తెలియదయ్యా, తెలిసి తెలియని పంతాలు నా తండ్రి, తెలుసో తెలియకో పంతాలకు పోతున్నారయ్యా. దయతో క్షమించి సరిచేసి నా తండ్రి మరొకసారి బిడ్డలు జతపరచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ఎవరైతే బ్రదర్ నా తండ్రి వాళ్ళ మామ అప్పుల్లో ఉన్నాడని ప్రార్థించమని అడిగాడు నా ప్రభా, ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకున్నాయ్యా. ఎందువల్ల అప్పులు పాలయ్యాడో మీకు మాత్రమే తెలుసు నా తండ్రి. ఎందువల్ల అప్పుడు చేయాల్సి వచ్చిందో మీకు మాత్రమే తెలుసయ్యా. ఒక దిక్కు కాకపోయినా వేరే దిక్కు నుంచి బిడ్డకి సహాయాన్ని పంపించమని అడుగుచున్నామయ్యా. అప్పుడు వల్ల బిడ్డలు కృంగిపోకుండా ధైర్యంగా కష్టపడి పనిచేసి తీర్చుకునే దారి నా ప్రభా బిడ్డలకు చూపించండి నా తండ్రి. అలాగే నా ప్రభా జ్యోతి సిస్టర్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. గర్భఫలం కోసం ప్రార్థించమన్నప్పుడు నా తండ్రి మొదట నా ప్రభ వాక్యానుసారంగా నా ప్రభ జీవించే హృదయాన్ని ఆ బిడ్డకిచ్చి సరిచేసి నా ప్రభ గర్భాన్ని తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా నితిన్ బ్రదర్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కోసం ప్రార్థించమన్నప్పుడు నా తండ్రి మా ఆలోచన సరైనదో కాదో మాకు తెలియదయ్యా, కానీ మీ ఆలోచన ప్రకారం మేము నడిస్తే, మీ చిత్త ప్రకారం మేము నడిస్తే నా ప్రభా మా జీవితం ఎంతో ఆశీర్వాదకరంగా ఉండిద్దయ్యా. ప్రతి ఒక్కరికి గ్రహింపు మీరు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. ఆ ఉద్యోగం నా ప్రభా అనేక మంది ఎంతో మంది నా ప్రభా కాంపిటీషన్కి వస్తారు, కానీ నా తండ్రి మీ జ్ఞానం అయితే ఖచ్చితంగా బిడ్డ ఉద్యోగాన్ని పొందుకుంటాడయ్యా. యవన కాలంలో నా తండ్రి లోకంలో పడకుండా, లోకంలో జీవించకుండా నా తండ్రి మీ ఎడల భయము భక్తి కలిగిన జీవితాన్ని బిడ్డకు అనుగ్రహించి నా ప్రభా. ఒకవేళ నా తండ్రి ఇప్పటి వరకు లోకంలో ఉంటే బిడ్డను సరిచేసి నా ప్రభా మీ చిత్తమైతే నా తండ్రి ఆ బిడ్డ కోరుకున్న ఉద్యోగాన్ని అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ఎవరైతే సిస్టర్ నా తండ్రి వాళ్ళ గ్రాండ్ సన్ ఆరోగ్యం కోసం ప్రార్థించమని అడిగింది ఒక్కసారి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఏ అనారోగ్యంతో బాధపడుతున్నాడో చిన్న బిడ్డ మాకైతే తెలీదు, సమస్తం ఎరిగి ఉన్న దేవా.
ఒకవేళ నా తండ్రి బిడ్డ నా తండ్రి వారి కుటుంబస్తుల్లో ఎవరైనా సరే దారి తప్పుంటే వాక్యం నుంచి తప్పిపోయి ఉంటే నా ప్రభు తెలియదయ్యా, తెలిసి తెలియక చేసిన క్రియలైనా తండ్రి దయతో క్షమించి నా ప్రభ ఆ బిడ్డ మీద మీ హస్తం నుంచి సంపూర్ణ స్వస్థత బిడ్డకు అనుగ్రహించండి. అలాగే నా ప్రభ ఎవరైతే బ్రదర్ నా తండ్రి తమ్ముడి కోర్టు కేసు కోసం ప్రార్థించమని అడిగారు, ఎందువల్ల కోర్టు దాకా వెళ్తున్నారు నా ప్రభ సమస్తము ఎరిగి ఉన్నదేమో, ఎందుకు తగ్గించుకోలేకపోతున్నారు, ఎందుకు సమాధాన పడలేకపోతున్నారు, కఠినమైన హృదయాలు ఇంకా ఎందుకు కఠినమైన హృదయాలతోనే ఉంటున్నారు నా తండ్రి దయగల దేవ. ఈలోక నా తండ్రి అటువంటి హృదయాలను తీసివేసి నా ప్రభ కరిగింపచేసి నా తండ్రి మెత్తటి మనసులుగా మార్చి తగ్గింపు బిడ్డలకి ఇచ్చి నా తండ్రి సమాధాన పడే హృదయాలు నా ప్రభ క్షమాపణ అడిగే హృదయాలను బిడ్డలకి ఇచ్చి నా ప్రభ కోర్టు కేసుల దాకా బిడ్డలు వెళ్లకుండా నా తండ్రి మాటలతోనే సమాధాన పడే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించి మనం అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా తండ్రి ఎవరైతే బ్రదర్ నా ప్రభ అప్పులు ఉన్నాయమ్మా అప్పుల కోసం ప్రార్థించమని అడిగారు, మొదట నా ప్రభా బిడ్డ ఎక్కడ జారిపోతున్నాడు సరిచేసి నా తండ్రి వారి చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించి అప్పుడు తీరే దారి మీరే చూపించమని అడుగుచున్నాం నా తండ్రి. ఇంకా ఎవరెవరైతే నా ప్రభా వారికి ఉన్న సమస్యలు నా తండ్రి బయటకు చెప్పుకోలేక నా ప్రభా మానసికంగా లోపల ఎవరైతే కృంగిపోతున్నారో కుమిలిపోతున్నారో మానసికంగా వేదనతో ఉన్నారు, ప్రతి ఒక్కరిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. పైకి చెప్తే ఏమనుకుంటారో అని నా ప్రభా ఎవరైతే భయపడుతున్నారో నా తండ్రి ఆ బాధ భరించలేకుండా ఎవరైతే కృంగిపోతున్నారో ఇంట్లో మనుషులే బాధ పెడుతున్నారు మాటలతోనే అని ఎవరైతే మానసికంగా నా ప్రభా బలహీనులైపోయారు నా తండ్రి, మొదట వారు ఎక్కడ జారిపోయారు నా ప్రభా మీకు మాత్రమే తెలుసు. మా క్రియల వల్లే నా ప్రభా మాకున్న సమస్యలు రావడానికి కారణం మా క్రియలే నా తండ్రి. మీరు అన్యాయస్తులు కారయ్యా, మీరు హెచ్చరిస్తున్నారు, మీరు బాగు చేస్తున్నారు మమ్మల్ని, అయినా సరే నా ప్రభా మీ మాట వినట్లేదు నా తండ్రి. తెలుసా తెలియకు ఎక్కడైనా బిడ్డలు జారిపోయి ఉంటే మొదట సరిచేసి నా తండ్రి క్షమాపణ అడిగే హృదయాన్ని బిడ్డలకు ఇచ్చి నా ప్రభా ఎవరైతే వారిని బాధ పెడుతున్నారో వారి ఎడల నా ప్రభా బిడ్డలకి దయ కలిగించి వారి తరపున క్షమాపణ అడిగే హృదయాన్ని నా ప్రభా బిడ్డలకి ఇచ్చి నా తండ్రి ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనతో ఎవరైతే ఉన్నారో ఎక్కడున్నా ఏ ఊర్లో ఏ ప్రాంతాల్లో ఏ దేశాల్లో ఉన్నా సరే నా ప్రభా అపవాది తెచ్చే ఆలోచన నుంచి యేసు నామములో బిడ్డలను విడిపించి నా ప్రభా మీరు ఒక్క మాట పలికితే చాలు నా తండ్రి ఖచ్చితంగా వాళ్ళు నూతన ఆలోచన నూతన జీవితాన్ని బిడ్డలు పొందుకుంటారు. బిడ్డలు నా ప్రభా వారి చేయి విడిచిపెట్టకుండా ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన బిడ్డలకు రానివ్వకుండా మీరున్నారనే ధైర్యాన్ని ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని వచ్చిన ప్రార్థన అవసరతలన్నీ మరొకసారి మీ పాదాలకు అప్పగించుకుంటూ అడిగే అర్హత లేని దాన్ని అయినా సరే యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.